ప్రైజ్ ద లార్డ్. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నారు. ఫిబ్రవరి 14 అనగానే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ప్రత్యేకించి యవనస్తులు వ్యాలంటైన్స్ డే సందర్భంగా రకరకాలుగా లోకానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమ అన్నటువంటి మాటకు అర్థము తెలియకుండా ప్రేమలో పడి ప్రేమికులకు అంటూ నియమించిన ఆ దినోత్సవాన్ని జరుపుకోవడంలో అంత అజ్ఞానం, అంత బుద్ధి తక్కువతనం ఇంకొకటి లేదేమో అనిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఇంతకీ నిజమైనటువంటి ప్రేమ ఎవరిలో నుండి ఉద్భవిస్తుంది అని ఆలోచన చేస్తే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి దేవుని ప్రేమను గూర్చి. ఒక్క మాట మాత్రం ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా నిజమైనటువంటి ప్రియుడైన యేసయ్య మనలను ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎంత అద్భుతమైన ప్రేమ! దేవుడు మనలను పరిశుద్ధులమైన తర్వాత ప్రేమించలేదు, ఇంకనూ పాపులమై ఉండగా మన కొరకు చనిపోవడం మాత్రం కాకుండా ఆయన తన ప్రేమను వెల్లడిపరిచి మరణించాడు. 3వ దినమున మృత్యుంజయుడై లేచాడు. ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, ప్రేమకు అర్థం తెలియకుండా ఒకవేళ లోకానుసారంగా నీవు ప్రేమలో, ప్రత్యేకించి యవనస్తుడా, యవన చెల్లి, తమ్ముడు, ఒకవేళ నువ్వు తప్పిపోయి ఉన్నట్లయితే నీవు అనుకుంటున్నటువంటి ప్రేమ నిజమైన ప్రేమ కాదు. నిర్వచనము ఎరగకుండా ప్రేమించి ఒకవేళ ఆకర్షణలకు నువ్వు లోనై ఉన్నావేమో. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా ప్రేమ దగ్గరికి రా. నా ప్రేమ స్వచ్ఛమైనది, సత్యమైనది, యథార్థమైనది. నీలో ఏమి చూడకుండానే, ఇంకా నీలో పాపం ఉండగానే నిన్ను ప్రేమించి నా ప్రేమను వెల్లడిపరిచి నీకోసం నేను మరణించాను. నా గాయపడిన హస్తాలు, నా గాయపడిన పాదాలు, తల నుండి అరికాలు వరకు నా గాయాలు అన్నీ కూడా నిన్ను ప్రేమించిన కారణానే ఇవన్నీ నేను అనుభవించాను అని దేవుడు మళ్ళీ తన ప్రేమను జ్ఞాపకం చేస్తుండగా, ఒకవేళ తప్పిపోయి ఉన్నావేమో లోకానుసారంగా, వ్యాలంటైన్స్ డే సందర్భంగా నిజమైన ప్రేమ కలువరి శిలువ దగ్గర దొరుకుతుంది, యేసు ప్రభువులో దొరుకుతుంది అని నువ్వు నమ్మి ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన తన ప్రేమనంతా కూడా ఇంకా నీ ఎడల కనపరిచి నిన్ను, నన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నిజమైన ప్రేమ నీ ఒక్కనిలో మాత్రమే మానవునికి లభ్యమవుతుందని మాట్లాడాను. ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రేమికుల దినోత్సవ సందర్భంగా ప్రేమకు అర్థం తెలియకుండా ప్రభువా తారుమారైపోయి ప్రభువా లోకానుసారంగా ప్రేమలో పడి భయంకరమైన శాపంలో, మరణంలోనికి ఇడవబడుతున్నారు, ఇప్పుడే వారిని దర్శించండి ప్రభువా. తల్లిదండ్రులు ఎవరైతే బిడ్డల కొరకు ప్రభువా, తప్పిపోయిన బిడ్డల కొరకు, లోకానుసారంగా ప్రేమలో పడిపోయిన బిడ్డల కొరకు, దైవ చిత్తానికి వెలపట జీవిస్తున్న బిడ్డల కొరకు ప్రభువా బాధపడుతున్నారో, ఇప్పుడే వారి బాధను చూచి ప్రభువా వారి బిడ్డలను దర్శించి వారి హృదయాలను నీ ప్రేమ దిశగా ఆకర్షించి నిజమైన ప్రేమ నాయన నీది అని మాట్లాడుతుండగా ప్రేమలో నాయన వారిని ప్రభు బంధించమని, ఆ ప్రేమకు నాయన ఆకర్షణీయులు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.